అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లివ్ న్యూస్. వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడదల రజని గారికి ఏసీబీ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని స్టోన్ క్రషర్స్ యజమానుల దగ్గర నుంచి దాదాపుగా 2,20 లక్షల రూపాయలు అక్రమంగా బెదిరించి వసూలు చేశారని చెప్పేసి కేసు నమోదవడంతో దానికి సంబంధించి ఏసీబీ ఆవిని విచారించాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే మొత్తంగా ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. విడదల రజని గారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఈవిడ మీద ఇప్పటికీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. తాజాగా చూసుకుంటే స్టోన్ క్రషర్స్ యజమానులు బెదిరించి 2,20 లక్షల రూపాయలు వసూలు చేశారని విడదల రజని గారి మీద, అదో మరో పక్క ఐపీఎస్ జాషువా పాల్ గారి మీద కూడా కేసు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి ఆవిడని విచారించడానికి గవర్నర్ గారికి లేఖ కూడా రాశారు. ఇప్పటికే జాషువా పాల్ గారికి సంబంధించి విచారించిందని అనుమతి కూడా రావడం జరిగింది. ఏమంటారు ఈ ఉదంతం గురించి మీరు? అంటే ఆరోగ్య శాఖ నుంచి ఆవిడ క్రష్ దీనికి ఎలా వెళ్ళారు మరి? అదేం క్రష్? ఆ డబ్బు క్రష్ ఏంటో అంతే కదా. అంటే మీరు అసలు మీ శాఖ ఏంటి, మీ ప్రవృత్తి ఏంటి? అంటే మొక్కగారు మానైపోయారంటే నిజమే కదా. ఈ రకంగానా? ఎంత దారుణం అండి. ఒకళ్ళకి మంచి చేయాల్సిన మనిషి బెదిరించి ఆ స్టోన్ క్రషర్ని, వాళ్ళు పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, అది మీరు కనుక చూసుకుంటే మనం ఒక్కసారి పాయింట్స్ చదువుదామండి. చదివాక దీని మీద మనం మాట్లాడదాము. అంటే అసలు ఏం జరిగింది? 50 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఎవరి మీద? ఈవిడ పిఏ, విడదల రజని పిఏ ఆ స్టోన్ క్రషర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి మేడం పిలుస్తున్నారు అన్నాడు పిఏ రామకృష్ణ. వెళ్ళాక ఈ జాషువా పాల్ ఎవరైతే ఉన్నారో ఆయన, మీరు చెల్లించాలి, 5 కోట్లు చెల్లించాలి, లేదంటే మీరు 50 కోట్లు జరిమానా విధించాల్సి ఉంటుంది అని. అంటే వాళ్ళు స్టోన్ క్రషర్స్కి వెళ్ళి అక్కడ దాన్ని మొత్తం పరిశీలించి అన్ని ఇందులో లోటుపాట్లు ఉన్నాయి వాళ్ళని బెదిరించాడనమాట. ఈ జాషువా పాలు ఈయన ఐపీఎస్ అధికారి. అయితే ఆఖరికి వాళ్ళు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బెదిరింపులు ఇప్పుడు మళ్ళీ మీరు కనుక మాకు డబ్బు ఇచ్చాక ఈ విషయం బయటకు చెప్తే మీ పని చెప్తాం, మొత్తం మీ స్టోన్ క్రషర్ ఇది యూనిటే మూయించేస్తామని బెదిరిస్తే అప్పుడు పాప అతను భయపడిపోయే వాళ్ళు 2,20 లక్షలు ఇచ్చారు. 2,20 లక్షలు ఎలా పంచుకున్నారు? 2 కోట్లు అప్పటి మంత్రి గారు విడదల రజని గారికి, ఆరోగ్య శాఖ మంత్రి, ఎందుకంటే ఆవిడకి ఆరోగ్యం బాగోవాలి కదా, అందుకని 2 కోట్లు. 10 లక్షలు పిఏ రామకృష్ణ గారు, ఇంకో 10 లక్షలు మన ఐపీఎస్ ఆయన ఎవరు జాషువా పాల్ గారు పంచుకున్నారు. పంచుకున్నాక ఇప్పుడు ఏసీబీ విజిలెన్స్ ఎవరైతే ఉంటారో, విజిలెన్స్ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు సెక్షన్ 17A కింద ఈయన మీద విచారణకి ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. సో ఇప్పుడు జాషువా పాల్ మీద విచారణ కొనసాగుతుంది. అయితే విడదల రజనీ గారిని విచారిస్తామని వీళ్ళు గవర్నర్కి లేఖ రాయటం జరిగింది. సో నెక్స్ట్ దాని మీద ఆయన కనుక అనుమతిస్తే వైసీపీ విడదల రజనీ గారి మీద నెక్స్ట్ విచారణ మొదలవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా మేము చాలా గొప్పవాళ్ళం, మేము అసలు ఏమీ చేయలేదు, తప్పు చేయలేదు, మా జగన్మోహన్ రెడ్డి మా అన్న ఉన్నాడు మాకు అండగా. అంటే మీరు ఒక్కసారి కనుక మొత్తం వాళ్ళ హిస్టరీ తీసుకుంటే వైసీపీది 2019కి వీళ్ళందరూ ఎలా ఉన్నారు, 2024కి వీళ్ళు ఎలా ముదిరిపోయారు, తొండ కాస్త ఊసరవెల్లి ఎలా అయింది, ఒక రోజా, ఒక విడదల రజని, ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అభియోగాలు ఇవాళ పులివర్తి సుధారెడ్డి ఆవిడ చేస్తున్నారు. అంటే ఎవిడెన్స్లతో ఇక్కడ ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా ఎవడూ మాట్లాడాల. మీరు పోసాన్ని తీసుకోండి. పోసాన్ని దేనికోసం చేశాడు? డబ్బు కోసమేగా. 40 కోట్లు తీసుకుని 4 ఫ్యామిలీస్ గురించి నీచంగా మాట్లాడతాడా? అంటే మనుషులు ఎక్కడికి దిగజారిపోతున్నారు. వైసీపీ వాళ్ళు నేర్పించింది ఏంటి? వైసీపీ అనేది ఒక రూల్స్ సెట్ చేయకుండా, ఒక మోరల్స్ వాళ్ళకి నేర్పించకుండా, అవినీతి మాత్రం నేర్పించి, దబాయించటం నేర్పించి, మీరు ఎంత రెచ్చిపోతే మీకు అంత మంచి పదవులు, మీరు ఎంత బూతులు తిట్టగలిగితే మీకు అంత మంచి పదవులు, మీరు ఎంత అవినీతి చేయగలిగితే, అందులో వాటా నాకు ఇవ్వగలిగితే మీకు అంత మంచి పదవులు. ఇది వాళ్ళ రూల్స్ సెట్ చేశారు వాళ్ళు. సో ఆ రకంగా ఇవాళ విడదల రజని అన్నావిడ ఏం ఆన్సర్ ఇస్తుంది దీనికి? నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం
అంటే ఎవడైనా కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనుషులు ప్రజల్లోకి వెళ్ళి, సరే గత ప్రభుత్వంలో ఇలా చేసాం మంచి, మీరైనా కూడా మమ్మల్ని ఎన్నుకోలేదు, సరే మాలో లోటుపాట్లు ఏంటో చెప్తే వచ్చే ఎన్నికల నాటికి మేము సరిదిద్దుకుంటాం, మళ్ళా నేను ముఖ్యమంత్రిని అయితే నేను మీ కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్తాడు. 9 నెలలు అయింది. జనవరి అన్నాడు కార్యకర్తలని కలుస్తానని, నియోజకవర్గాల పర్యటన అన్నాడు, అయిపోయింది. ఫిబ్రవరి అన్నాడు, అయిపోయింది. మార్చ్ అన్నాడు, అప్పుడే ఇవాళ 4వ తారీఖు వచ్చింది. పాపం ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఈయనకంటే ముందే వెళ్ళిపోతాడేమో అని ఒక భయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తాను పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడా, జగన్మోహన్ రెడ్డి ఈలోగా వెళ్తాడా, ఇంకా క్లారిటీ రాలే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏం చెప్తాడు? పవన్ కళ్యాణ్ వెళ్తే చెప్పాల్సింది చెప్తాడు. పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు నెగిటివ్ రాస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. కాబట్టి దానికి ఆయన దగ్గర క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆయన సనాతన ధర్మాన్ని ఆయన తలకెత్తుకుంటే మీకు ఎందుకు బాధ? మీరు క్రిస్టియన్స్ అయితే అవ్వండి, ఎవరికి కావాలి, ఎవరి మతం వాళ్ళదండి, మతం గురించి ఎవ్వరం మాట్లాడం. కాకపోతే అతని ఇష్టం అది. దానికిను అతను ఏం చేయట్లేదు. ఇప్పుడు 15 ఏళ్ళు మళ్ళీ మేమే ఉంటాము, 10 ఏళ్ళు బాబు గారి ముఖ్యమంత్రిగా ఉంటారు అని ఆయన బూట్లు నాకుతానంటున్నాడు. ఇప్పుడు ఎవడు బూట్లు నాకి, ఎవడి బూట్లు ఎవడు నాకి? ఏ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు తెచ్చుకున్నారు, ఇలా అవినీతి చేశారు, ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. వైసీపీ వాళ్ళని చెప్పమనండి. మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు అంటే మీకేంటి బాధ? దానికి వెంటనే ఈయన బూతులు మాట్లాడి దాని గురించి ఒక చెత్త వాగుడంతా వాగి, నీకు ఇండివిజువాలిటీ లేదా, మీ కార్యకర్తలకి ఇది లేదా, మీకు అసలు ఏంటి బానిస బతుకులా మీవి, ఇలా రకరకాలుగా మాట్లాడటం ఇది తప్పు కాదా? ఇప్పుడు మీకు అసలు బాధ ఏంటి? ఇప్పుడు మీరు ఇండివిజువల్గా వచ్చానన్నారు, 151 సీట్లు తెచ్చుకున్నా అన్నారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడుంది? మీకు ఒక తల్లి, చెల్లి, ఒక నారాసుర రక్త చరిత్ర, ఒక బాబయ్య హత్య, ఒక చంద్రబాబు నాయుడు, ఇంకా ఇలా చాలా అంశాలు అనుగూరాక మీకు 151 సీట్లు వచ్చాయి. మీకు ఎప్పుడైతే తల్లిని చెల్లిని పంపించేసి మీరు అందరినీ బూతులు తిట్టించి, ఒక చంద్రబాబు నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, అలాగ లోకేష్ ఫ్యామిలీ, ఇట్లా మొత్తం అందరి మీద మీరు బూతులు మాట్లాడించి వాళ్ళ ఫ్యామిలీని తిట్టించి మీకు ఎన్ని సీట్లు వచ్చాయి? ఇప్పుడు మీ చుట్టూ మీ కుటుంబ సభ్యులు లేరు జగన్మోహన్ రెడ్డికి. ఈ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళైనా అవినీతి చేయకుండా ఉన్నారా? ఇవాళ విడుదల రజనీతో సహా. మరి మీరంత మంచి పనులు చేస్తే ప్రజలు మీకెందుకు 11 సీట్లు ఇచ్చారు? దిస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. 11 సీట్లే మీ స్ట్రెంగ్త్. 164 సీట్లు వాళ్ళ స్ట్రెంగ్త్ అయినప్పుడు వాళ్ళు కలిసి నడుస్తారో కలవకుండా నడుస్తారో అది వాళ్ళ ప్రాబ్లం. మీరు మాట్లాడక్కర్లా. దానికోసం మీరు పవన్ కళ్యాణ్ విషయంలో జోక్యం చేసుకోకండి. మీరు భయపడిపోయి వీళ్ళు కలిసి ఉంటే మళ్ళీ వీళ్ళే వస్తారని భయంతో విడదీయాలని చూడకండి. అది మనం చెప్తున్నాం. ఇకపోతే విడుదల రజనీ విషయానికి వస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక్కళ్ళు కూడా అవినీతి చరిత్ర లేకుండా లేరు. ఆ రోజు జీరోలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు కోట్లు సంపాదించారు. మామూలు కోట్ల, 3,000 కోట్ల, 5,000 కోట్ల, ఏంటండి ఇది? 100 ఎకరాలు భూ కబ్జాలు. అసలు ఆశ్చర్యంగా లేదు? మరి కేంద్రం ఏం చేస్తుంది? ఏసీబీ ఏం చేస్తుంది? మనం అడుగుతున్నాం ఇవాళ. సిబిసిఐడి ఏం చేస్తుంది? మరి మీరు దీని మీద దృష్టి పెట్టాలి కదా. ఎట్లా వచ్చింది వీళ్ళకి? అఫిడవిట్లో వీళ్ళు ఏమీ మెన్షన్ చేయకుండా ఇన్ని కోట్లు సంపాదించి ఇంత అవినీతి చేసి ఇంకా రెచ్చిపోయి అధికార పార్టీ మీద వాళ్ళు వీరంగం చేస్తూ ఉంటే ఏం చేయాలి? ఈ రామకృష్ణ 10 లక్షలు, ఈ జాషువా పాల్ 10 లక్షలు, ఆవిడ 2 కోట్లు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కాబట్టి ఇవాళ జాషువా పాల్కి విచారణ చేయమని వచ్చేసింది. నెక్స్ట్ విడుదల రజనీ మీద కూడా గవర్నర్ ఆమోదం తెలిపితే, బికాజ్ ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి నెక్స్ట్ ఆవిడ మీద కూడా జరుగుతుందండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం నెక్స్ట్ ఇంకా పోసాన్ని పరామర్శించలేదు. పోసానిని ఎక్కడ పరామర్శించాలో అర్థం కావట్లా. మొన్నటి వరకు రాజంపేట అయింది కడప, ఇవాళ మరి నర్సరావుపేట గుంటూరుకు తీసుకొచ్చారు. మరి రేపు ఆయన ఒకవేళ రేపు పరామర్శకు వెళ్దాం అనుకుంటే మళ్ళీ వేరే జైలుకి వెళ్ళొచ్చు. అంటే అన్ని కేసులు ఉన్నాయి కదా. కాబట్టి ఆయన కొంచెం సందిగ్ధంలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక.
అంటే ఈయన కృష్ణుడిలాగా అన్ని చోట్ల ఉండలేడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడ ఈలోగా పోసాని పాపం భయపడిపోయి నిజాలు కక్కేశాడు. నెక్స్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ బయట పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి ఆ పరామర్శకైతే వెళ్ళలేడు. మరి విడుదల రజని ఒకవేళ అరెస్ట్ అయితే విడుదల రజని పరామర్శకు వెళ్తాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా? లేదు సజ్జలను అరెస్ట్ చేస్తారా చేయరా? లేదు రోజాను అరెస్ట్ చేస్తారా చేయరా? నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకి లిస్ట్లో ఉన్నది విడుదల రజని ఆకస్మికంగా వచ్చింది. ఇవిడిది ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది వచ్చింది. మరి సజ్జలది నిన్ననే వచ్చింది. సజ్జల కొడుకుది సజ్జల భార్గవ్ రెడ్డిది. మరి వాళ్ళని కావాలని డిలే చేస్తారా? లేదు వాళ్ళని భయపెట్టాక సడన్గా ఆకస్మికంగా వాళ్ళని గురువారమో శుక్రవారమో అరెస్ట్ చేస్తారా? లేదు ఇంకా టైం ఇస్తారా? లేదంటే ఈలోగా విడుదల రజని అరెస్ట్ అయిపోతే నెక్స్ట్ రోజా పరిస్థితి ఏంటి? మరి ఇందులో ఇంతమంది అరెస్ట్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి పరామర్శకు ముందెళ్తాడు? అందులో కూడా ప్రయారిటీస్ చూసుకుంటాడా? అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో మొత్తానికి పరామర్శ కాలం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి. మరో పక్క అందరూ కూడా అరెస్ట్ల పర్వం నడుస్తోంది. ఇక్కడ విచారణల పర్వం మొదలైంది. సో వైసీపీ పరిస్థితి ఇదండి. కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ దాంట్లో కూడా కూటమి విజయకేతన ఎగరేస్తోంది. కాబట్టి వైసీపీ చెప్పినట్టుగా అక్కడ కూడా వాళ్ళు ఏమీ తక్కువ తినలేదు ఎవరు కూటమి ప్రభుత్వం. వాళ్ళని ఇంకా ప్రజలు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు నెగ్గుతారు ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి మంచి సంకేతాలు అయితే అక్కడ వాళ్ళకన్నీ బాధాకరంగా నడుస్తున్నాయి. మొత్తానికి చూద్దామండి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవరి పరామర్శకి ఏ జైలుకి వెళ్తారు అని. ఓకే చూద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.